ఒక రైతుగా ఈ రోజున సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. 24 గంటల్లో ధాన్యం కొనుగోలు డబ్బులు వేస్తున్నాం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఎలా ఉంది గవర్నమెంట్ ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ చాలా బాగా ఉంది. చాలా బాగుంది. ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే ఇప్పుడు ధాన్యం కొనుగోలు 24 గంటలు అన్నది ప్రస్తుతం 24 గంటల్లో డబ్బులు వేస్తాం జరుగుతుంది. పెన్షన్ టయానికి 1వ తారీఖున సచివాలయ సిబ్బంది ద్వారా, అంతక్రితం వాలంటీర్లు అని ఉండేది, అలాంటిది లేకుండా సచివాలయ సిబ్బంది 7-8 మంది ఉద్యోగస్తులు ఉండటం వలన అది సకాలంగా చక్కగా టయానికి ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖునే ఇచ్చేస్తున్నారు. 1వ తారీఖునే ఏదైనా కొద్దిగా 10-5 ఏమైనా మిగిలితే 2వ రోజున 2వ తారీఖున, మొన్న డిసెంబర్ 31వ తారీఖునే ఇచ్చేసారు. మొన్న 31. ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఒక పక్క చేసుకుంటా, ఇంకోవైపు అభివృద్ధి చేసుకుంటా, పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు తెస్తాం అని చెప్పి చెబుతున్నారు. ఆయన నమ్మచ్చంటారు ఆయన మాట? పరిశ్రమలు అనేది పెట్టింది పేరు కదా. పరిశ్రమలు తీసుకురావడం అనేది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పేరు. అది ఆ రోజుల్లో 1995 టైంలోనే హైదరాబాద్కి హైటెక్ సిటీ హైదరాబాద్ అని పేరు పెట్టింది అసలు తొలి. అప్పుడు మామూలుగా మున్సిపాలిటీ, గ్రేటర్ మున్సిపాలిటీ అనే దాన్ని హైటెక్ సిటీగా మార్చి పెద్ద పేరు తెచ్చారు. అమరావతి ఈ రోజున అమరావతిలో శాశ్వత సిఆర్డీఏ భవన్ నిర్మాణం జరగడం కానీ, లేదా పరిశ్రమలు తెస్తామని మీకు ఉదయం మార్పు తెలుస్తుందా? గతంతో పోలిస్తే అమరావతి డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? అమరావతి 80% అమరావతి డెవలప్ అవుతుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోయింది. నిన్న ల్యాండ్ అయింది కూడా. ఎయిర్ బస్ ఒకటి చెక్ చేశారు. 4 నెలల్లో ప్రధానమంత్రి గారు వచ్చి దాన్ని పూర్తిగా ఓపెనింగ్ చేస్తారు. 100% మార్పు కనబడుతుంది. సార్, దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటారు? టైంకి వస్తున్నాయి. బాగా నెంబర్ 1 అండి. నెంబర్ 1 ఉందండి. ఏంటి మీరు గమనించింది ఏంటి బాబాయ్ ఈ రోజు? గమనించిందంటే లోకల్ అంటే అసలు రోడ్లు లేవు, మంచి లేదు, షెడ్ లేదు, అసలు ఏది. ఇవాళ ఏంటంటే అన్ని సదుపాయంగా ఉన్నాయి. నెంబర్ 1 గా నడుస్తుంది ఇవాళ. మరి ఏమీ లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఒట్టి మాటలండి. ఎంత గోండా రాజకీయం, గోండా వ్యవహారం. ఈత వరకు ఏంటంటే కాళ్ళతో తన్నుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళు గెలిచిన ప్రభుత్వం ఉండగా కాళ్ళతోనే తన్నుకుంటూ వెళ్తే రౌడీజంగా బాగా చేసారు వాళ్ళు. ఇవాళ కాదు, మా బోటి వాళ్ళకి కూడా మంచిగా ఉంది వాళ్ళ పరిస్థితి. అసలు మేము ఉన్నప్పుడే బాగుంది. లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు. ఎందుకంటే ప్రతి ఊడి కాడ ఏంటి అంత సున్నం లాగా లోకడ ఏంటంటే వీళ్ళు ప్రభుత్వం ఉండగా, వైసీపీ ప్రభుత్వం ఉండగా అసలు సెంటర్లో బాగా గొడవ అన్నాడు. కళాపాల సెంటర్లోనే పెద్ద రోత వ్యవహారం జరిగింది ప్రెసిడెంట్ తో చూద్దా. ప్రెసిడెంట్ కూడా సన్నాసి మాటతో చెప్ప. కనీసం బాబా ఈ రోజున గ్రామాల్లో రోడ్లని గానీ, గ్రామీణ స్థాయిలో పనులని గానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి అంటారా? ఇదే నెంబర్ 1 గా నడుతుందండి. బాగంటే బాగా. మళ్ళీ నమ్మరంటావా? అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తారు. ఇవన్నీ ఒట్టి మాటలండి. ఇది నడిచే మాటలు కాదు, ఇది జరిగే మాటలు. ఉద్యోగాలు, పిల్లలకు ఉద్యోగాలు అసలు లేదండి. లోకడ ఎందుకంటే మిలిటరీ ఇది రిటైర్మెంట్ ఏది అయిన వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకే కానీ, రైల్వే వాళ్ళకే కానీ, ఇదిగో బట్టన్ నొక్కుతున్నాను, అదిగో బట్టన్. ఏంటి బట్టన్ నొక్కేది? ఎక్కడ బట్టన్ నొక్కుడు ఇవిడికి పని అవ్వాలి. ఇవాళ చూస్తే ప్రతి వాళ్ళకి అందరికీ డబ్బులు వచ్చి పడుతున్నాయి. అసలు కేవలం జరిగింది కదా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వల్లే కొంత మనకి టీడీపీ ప్రభుత్వం బాగా మనకి ఇచ్చేసింది అనమాట. సచివాలయంలో ఈ రోజు 1వ తారీఖు పెద్దలాడే వచ్చిన వల్ల ఎందుకంటే బాగా ఎందుకంటే డెవలప్ చేయడం కారణం కూడా ఏంటంటే వాళ్ళేనమాట. అసలు టీడీపీ ప్రభుత్వానికి డెవలప్ చేయడానికి కూడా కొంత ఎంప్లాయీస్ కూడా నాకు సహకరించారు. అట్లా అమరావతి రాజధాని నిర్మాణం ఇప్పుడు చూస్తున్నారా? కొద్దిగా మళ్ళీ పనులు మొదలైన గట్టిగా అవుతాయి, గట్టిగా పని అవుతుంది రాజధాని. మళ్ళీ నమ్మరా జగన్మోహన్ రెడ్డి? అయిపోయిందండి. ఇక లేదండి, గెలిచేది లేదు, సచ్చేది లేదు. అంతే చేయకపోగా మళ్ళీ మేము వస్తే నరుకుతాం, చంపుతాం అంటే బాగా ఇది రౌడిజం బాగా ఉందండి. ఎక్కడ చూసినా అసలు సన్నాసి వ్యవహారంగా నడుస్తుంది. బాబాయ్, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దవాళ్ళ పెన్షన్లు అని, పిల్లలకి తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కానీ, అట్లాగే ఉచిత బస్సు అని, అన్నా క్యాంటీన్లు అని అన్ని చేస్తున్నాం అంటున్నారు. నిజంగా జరుగుతున్నాయా? అన్ని వస్తున్నాయా? వస్తుంది. ఎట్టుంది ప్రభుత్వం? ఎట్టుందంటో? బాగానే ఉంది బాబు. మీకు పెన్షన్లు వస్తున్నాయా? వస్తుంది. టైంకే ఇస్తున్నారా లేకపోతే లేట్ అవుతుందా? లేదు, టైంకే. ఎలా ఉపయోగపడుతుంది బాబా మీకు ఆ పెన్షన్? ఎలా నాకు ఇదే వచ్చింది బాబు. దీనికి నెలకు 6,000 మందులకు అవుతుంది. అదేలే. ఆయన ఇచ్చిన 4,000 ఇంకో 2,000 చూసుకుని మందులు తెచ్చుకుంటున్నారు. మరి ఎంత చేసినా కూడా జగన్ గారు ఏమి చేయట్లేదు. చంద్రబాబు మేము వస్తాం, ఒక్కొక్కటి సంగతి తేలుతాం అంటున్నాడుగా. ఏం చేసేది? అసలు తెలుగుదేశం లేకపోతే ఇదే లేదు. రామారావు గారు ఉన్నప్పటి నుంచి అసలు జీతాలు ఎంత పెరిగింది, అంతకుముందు జీతాలు ఎంత ఉన్నాయి,
ఈయన వచ్చిన జీతం ఎంత పెరిగింది. అట్లాగే ఉద్యోగాలని ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ పోస్టులని అవని ఇవని చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నాడా లేదా? కష్టపడుతున్నారు. ఆ? ఈ వయసులో కూడా ఆయన కష్టపడుతుంటే ఏమీ చేయట్లేదు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు, వస్తానంటున్నాడు జనాల్లోకి. ఇక వస్తం అనేది నమ్మకం లేదండి. లేదు, ఏదైనా మోసం చేసి చెప్తే తప్ప ఆ. లేదు. అభిమానంగా ప్రేమతో ఓట్లేరంటావా? మొన్నైనా ఆ, నేను ఇదిగో పింఛన్ ఇంత ఇస్తున్నా అని చెప్పి మోసం చేశాడు. అవును. ఇదిగో ఇట్లా ఇస్తానంటే 3,000 ఒకేసారి 3,000 ఇస్తారు. ఇస్తానంటే చేశారు. అవును. లేకపోతే అదే 250 ఇస్తారంటే ఎవరు వేసేవాళ్ళు కాదు. ఎవరు మాట్లాడే పనే లేదు. అట్లాగే పిల్లలు కూడా ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. అప్పుడు ఒక పిల్లడికైనా ఇచ్చింది డబ్బులు. ఒక పిల్లడికి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. రోడ్లు అవన్నీ బాగుపడ్డాయి బాబాయ్. రోడ్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి బాబు. బానే ఉందంట ఇప్పుడు ప్రభుత్వం అయితే. ఆ? ఇప్పుడు జగన్ గారు చేసినాకే ఆ, ఆయన అమ్మటే తిరిగే వాళ్ళు తిట్టారు ఆయన్ని. అవును. ఇప్పటికైనా తెలుసుకుంటాడంటావా? ఇంకా తెలుసుకోడా ఆయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏమండి, ఆ, కుక్క బొద్దుకుంటలో పడుకుంటుంది, మంచి నీటిలో పడుకోమంటే ఏం పడుకుంటుంది? దాని అలవాటు అంతే. అది ఎవరి అలవాటు వాళ్ళదే అంట. ఆ. చంద్రబాబు నాయుడు గారు మీలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా 3,000 నుంచి 4,000 పెన్షన్ చేశారు. టైంకి పెన్షన్ వస్తుందా? వస్తుంది బాబు, ఆ? వస్తుంది. ఏమైనా తగ్గిస్తున్నారా? ఏం లేదు నాన్న, ఆ. తగ్గించలేదు. లేటుగా టయానికి ఇస్తున్నారా పోనీ? లేదు, ఆ. లేటుగా ఇవ్వట్లేదు, టయానికి తెచ్చిస్తున్నారు బాబు. ఎట్లుంది ప్రభుత్వం? ఎట్లుంది? బాగానే ఉంది నాన్న, ఆ? బాగానే ఉంది. బానే ఉందా? ఆ. ఆ పెన్షన్ డబ్బులు మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అమ్మా? అయ్యో ఇంట్లో వాడుకుంటున్నాం బాబా, ఇవో రాబట్టే బతుకుతున్నాం ముసలాళ్ళం. ఆ. ముసలాళ్ళం మేము రాబట్టే బతుకుతున్నాం బాబు. బానే ఉంది అయితే బాగానే గవర్నమెంట్. ఉంది, బాగానే చేస్తున్నాడు బాగా చంద్రబాబు. చేస్తున్నాడు. అలా రాబట్టే గట్ట కన్న కొడుకులు కూడా ఇవ్వట్లా. అవును. తెల్లారిపాటికి తీసుకొచ్చి ఇస్తున్నారు బాబు. అవి రాబట్టే ఒకరి దగ్గరికి వెళ్ళి ఇదే అనకుండా బతుకుతున్నాం. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 3,000 చేస్తా అన్నాడు, 2,000ని ఒకేసారి 3,000 ఇచ్చాడు. అప్పుడు పెంచుకుంటా వచ్చాడు. అది ఈ రోజు నా స్కూల్ పిల్లల్ని చూస్తున్నారమ్మా, వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనం గానీ ఆ యూనిఫామ్ గానీ బాగా చేస్తున్నారా? బాగా చేస్తున్నారు బాబు. ఇంకోసారి ఆలోచిస్తారంటావా మరి జగన్ గారి గురించి? లేదు లేదు, నేను వస్తా పాదయాత్ర చేస్తా అంటాడు మళ్ళీ ఆయన. ఈ పిల్లలు కూడా యూనిఫామ్ కాడ నుంచి భోజనం కాడ నుంచి చక్కగా చూస్తున్నారు బాగా బాబు. చూస్తున్నారు. బాగా చూస్తున్నారు. ఈ రిమార్క్ ఏం లేదు నాన్న. రోడ్లు అవన్నీ బాగానే బాగుపడ్డాయమ్మా ఇప్పుడు. బాగానే ఉంది. గతంలో రోడ్డు బస్ ఎక్కి వెళ్ళాలంటే ఎట్లుండేది ఏంటి మరి? అన్ని గతుకులుగా ఉండేది, పోయి అక్కడ. ఇప్పుడు ఏం పర్వాలేదు నాన్న. మీలాంటి పెద్దవాళ్ళు ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలి, విజయవాడ ఏదైనా వెళ్ళాలన్నా కూడా ఉచిత బస్సు ఫ్రీయేనా? డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? లేదు, ఆధార్ కార్డు తీసుకెళ్తున్నారు. మొత్తం మీద బానే ఉంది. పంచను 1 తారీఖు రోజున తెచ్చి చేతులు పెడుతున్నారు అందరికి. ఏమైనా తగ్గిస్తున్నారా? ఏమి తగ్గిస్తాల, 250 ఏమి తగ్గిస్తాల. చంద్రబాబు 4,000 చేతులు పెడుతున్నాడు. మరి అసలు ఏం చేయట్లేదు చంద్రబాబు వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు అంటాడు ఎవరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారుగా. ఆయనకేం తెలుసు? అదేనండి, మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కటి సంగతి తెలుసు, రప్ప నరుకుతాం అంటున్నాడు. అంటున్నాడా? అదేమి లేదులే, చంద్రబాబు గారు వస్తాడు, ఆయనే గెలుస్తాడు. ఇంకా నమ్మరంటావా జగన్? ఎందుకనమ్మా? ఎందుకని? ఏమో ఎట్లా చేస్తున్నాడని. ఏమన్నా డెవలప్ చేశాడు గతంలో? ఏమన్నా రోడ్లు వేయడం కానీ లేకపోతే రోడ్లు బాబు, ఈ గుడివాడ రోడ్డు మరీ చండాలి. ఆ రోడ్డే బాగా అసలు గత 5 ఏళ్లలో అయితే పట్టించుకున్న నాదుడు లేదు లేదు లేదు. ఆటోలో వెళ్ళాలన్నా బస్సుల్లో వెళ్ళాలన్నా బడి ఎక్కడ దాంట్లో పడుద్ది అని చూస్తాం, కాలంలో పడుద్ది అనుకున్నాం మేము బడి. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వస్తుందమ్మా? బాగానే వెళ్తున్నా, అంత దూరమైన వెళ్తున్నారు. సో మొత్తం మీద అయితే చంద్రబాబు గారి ప్రభుత్వం బాగానుంది అనేది మాట తెచ్చి బతుకుతున్నాం. లేకపోతే ఆయన ఇపోతే ఏం బతుకుతాం? ఆ మందులకి ఎక్కడ తెస్తాం మేము ముసలోళ్ళు? మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడమ్మా అప్పుడు 250 జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన కాలిపోద్దు 250 అటు పెంచాడు. మరి చెప్పిన దాని మాట ప్రకారం ఒకేసారి 3,000 ఇవ్వాలి కదమ్మా? ఇవ్వాలిగా, ఇవ్వాల ఎందుకు అబద్ధం చెప్పుకోలేదు, చెప్పుకోవాలి. ఈ రోజున 1వ తారీఖే పెన్షన్ టైంకి ఇస్తున్నాం అంటున్నారు, ఎక్కడా రూపాయి తగ్గించట్లేదు అంటున్నారు. నిజమేనా? నిజమే ఇస్తున్నారు. 4,000 ఏమి తగ్గించట్లేదా? తగ్గించట్లేదు. అంటే 5వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ అట్లా ఏమన్నా వస్తుందా, లేదా 1వ తారీఖు వస్తుందా? 1వ తారీఖు వస్తుంది, ఒక రోజు ముందే ఇస్తున్నారు. ముందే ఇస్తున్నారు పండగలు వస్తే. ఎట్లా ఉపయోగపడుతుంది బాబు మీకు? ఆ డబ్బులు ఎలా ఉపయోగపడుతున్నాయి అంటారు? మందులకి, మా వాడకానికి, వాటర్ తిండికి, మిస్సెస్ లేని వాళ్ళకి అట్లా ఉపయోగం. పెన్షన్ అయితే టైంకే వస్తుంది, టైంకే వస్తుంది, మీకు ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. ఇప్పటికేం మాకేం తప్పు జరగలేదు సార్.
Please subscribe to Leo News for more videos.